2020 సంవత్సరం లాక్డౌన్ సమయంలో పేదోడికి డబ్బున్నోడికి మధ్య జరిగిన కొన్ని సందర్భాలను భవిష్యత్తులో ఇలా గుర్తు చేసుకుంటూ చర్చించుకుంటాము. కనిపించని శత్రువుతో ప్రతి ఒక్కరూ పోరాడే రోజులు. ఎవరు బయటకు రాకుండా, ఇల్లు వదిలి బయటికి అడుగు పెట్టకుండా ఉండే రోజులు. కనిపించని శత్రువుతో పోరాడే రోజులు. తల్లి పిల్లను చూసి, పిల్లి తల్లిని చూసి భయపడే రోజులు. తల్లికి కరోనా వస్తే పిల్లను దూరం పెట్టడం, పిల్లలకు కరోనా వస్తే తల్లిదండ్రులు దూరంగా నిలబడుకోవడం, ఇలా జరుగుతున్నటువంటి రోజులు ఇవి. అవి మహాభయంకరమైనటువంటి రోజులు. ఒళ్ళు గొగ్గురు పొడిచేలా ఉండే రోజులు. పేదోడు ఆకలి చావులతో చచ్చే రోజులు. ఉన్నోడు తిండి ఎక్కువై తన పిల్ల పాపలతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్న రోజులు. పేదోడు రేపు నాకు ఏమి ఆహారం దొరుకుతుంది, ఎవరు పెడతారు నా పిల్లలకు ఆహారం అని ఆలోచించి చచ్చే రోజులవి. అయితే ఉన్నోడు రేపు మటన్ బిర్యానీనా, లేక చికెన్ బిర్యానీనా, లేక ఎలాంటి కేకులు, మరి ఎన్ని లీటర్ల పాలు, ఎన్ని రకాల పండ్లు కూరగాయలు నా పిల్లలకు తీసుకొచ్చి ఇవ్వాలి అని ఆలోచించే రోజులు. పేదోడు పోలీసుల భయంతో ఎక్కడ తల దాచుకోవాలో అర్థం కాక, వాళ్ళకి ఇల్లు లేక ఇలా ఇక్కడ నిద్రపోయి తల దాచుకునే రోజులు ఇవి. అయితే ఉన్నోడు ఏసీలు ఆన్ చేసుకొని హ్యాపీగా పూల పాన్పుల పైన నిద్రపోయే రోజులు. అలాంటి మహాభయంకరమైనటువంటి రోజులు. యావత్ ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కోవిడ్-19 అనే వైరస్ ప్రపంచ జనాభాని అతలాకుతలం చేసినటువంటి రోజులవి. మనిషిని మనిషి చూసి భయపడే రోజులు. తల్లి పిల్లలను చూసి భయపడే రోజులు. బయటికి ఎవరు వెళ్ళి వచ్చినా ఇంట్లోకి రానియకుండా బయట పెట్టి, వారిని అక్కడే ఉండమని చెప్పి, వారిని ఇంటిలోనికి చేర్చకుండా బయటికి అక్కడికే వెళ్ళి పంపించే రోజులవి. పేదోడు ఆకలి చావులతో చచ్చిన రోజులవి. ఉన్నోడు హ్యాపీగా తనకు కావలసినవన్నీ సమకూర్చుకొని ఇళ్లలో పిల్ల పాపలతో హ్యాపీగా సంతోషంగా గడిపినటువంటి రోజులు. అయితే ఉన్నోడు లేనోడికి తన దగ్గర ఉన్న దాంట్లో కొంత ఇస్తే ఏమవుతుంది అని నేను అనడం లేదు, కానీ డబ్బున్నోడి పేదవారిని గుర్తిస్తే చాలు అని నేను అంటున్నాను. ఇది ఎవరిని కించపరచడం కోసం కానీ, ఎవరిని ఉద్దేశించి తీస్తున్నటువంటి వీడియో కాదు. ఇది కేవలం ఇలా జరగవచ్చు లేదా ఇట్లా మాట్లాడుకోవచ్చు భవిష్యత్తులో అని చేస్తున్నటువంటి మాటలు, వీడియో.